మహాగణుడ పరిశుద్ధుడ ఉదయకాల సమయంలో మీ యొక్క సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. బలమైన మీ యొక్క సత్యాలతో మా హృదయాలు తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, ఆదరించండి దేవ. మీ యొక్క వాక్య సత్యాలు మా జీవితాలు తండ్రి దేవ అన్వయించుకొని మేము తండ్రి దేవ సత్యస్వరూపుడైన మిమ్మల్ని చేరుకోగలిగే యోగ్యమైన పాత్రలుగా మలచమని నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పరలోకానికి ఎవరు ముందు అన్న అంశాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం గమనిద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. స్థిరమైన ప్రవచన వాక్యం, దేవుడి యొక్క వాక్యం స్థిరమైనది మనకుంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టుకున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. మనకెప్పుడు మేలు? స్థిరమైన దేవుడి యొక్క వాక్యం మనకుంది. చీకటి గల చోట దీపం ఎలాగైతే వెలిగిస్తుందో నక్షత్రంతో పోల్చాడు దేవుడి యొక్క వాక్యం. చీకటి పారద్రోలేది. ఏది మేలో, ఏది ఒప్పో, ఏది రైటో, ఏది తప్పో, ఏది నీతో, ఏది అనీతో, మన జీవితాలు ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో దేవుడి యొక్క వాక్యం మాట చెప్తుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచారా మీకు మేలు. అంటే మన జీవితంలో గురిగా చూడవలసింది, ఆలోచించవలసింది, ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేవుడి యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితం వెలుగువంతంగా, దేవుడికి అనుకూలమైన, దేవుడికి ఇష్టకరమైన జీవితాలు మనం ఖచ్చితంగా జీవించగలం. అందులో ఎలాంటి డౌట్ లేదండి. చర్చికి వచ్చే 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు. 100 మందిలో మీరు గమనించండి, ఎవరు దేవుడి వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళు ఖచ్చితంగా తెలివైన వారుగా, వాళ్ళు ఖచ్చితంగా భక్తిపరులుగా, వాళ్ళు ఖచ్చితంగా దేవుడి చిత్తానికి అనుకూలమైన పాత్రలుగా వాళ్ళు మారుతూ ఉంటారు. కాబట్టి దేవుడి యొక్క వాక్యానికి విలువిచ్చినప్పుడు మనకు మేలు దేవుడు చెప్తున్నాడు. ఆ మేలును మనం అందరం పొందుకునేవారుగా మనం ఉందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఈరోజు మనం చూడబోతున్న అంశానికి ప్రధానమైన వాక్యం అది. అందుకు వారు మొదటివాడే అనేది యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు గమనించండి, దేవుడి యొక్క రాజ్యానికి, పరలోకానికి ఎవరు వెళ్తారంటే సుంకరులను, వేశ్యలు మీకంటే ముందుగా దేవుడి రాజ్యంలోకి వెళ్తారు అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని కొంతమంది హేతువాదులు చూసారా. యేసు ప్రభు ఎలాంటి వాడంటే సుంకరులు అంటే ఎవరంటే అండి, యూదులకి, ఇజ్రాయిల్కి, అన్యులకి ఉన్నవారే సమరయులు. కాబట్టి ఈ సమరయుల్ని బయటను చూసారు. అందుకే సమరయులతో యూదులు మాట్లాడరు, వాళ్ళతో కలిసి ఆ పెళ్ళిళ్ళు కానీ లేదంటే భోజనాలకు కానీ ఫంక్షన్లకు కానీ చెప్పుకోరు. అలా వారిని హీనంగా చూసేవారు. అలాగ ఒక జాతిని చూశారు. తర్వాత ఇంకొకరంటే అక్కడ మనం చూస్తే ఇంకెవరున్నారండి, వేశ్యలు. సుంకరులు అంటే సుంకాన్ని వసూలు చేసేవారు, ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు ట్యాక్స్ ఆఫీసర్లు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది. కానీ రోమీల కాలంలో ఏం చేసేవారంటే కొంతమందికి అబ్జెప్పారు ఈ పని. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రభుత్వం వాళ్ళేమో 10 రూపాయలు చెప్తే వీళ్ళు 20 రూపాయలు తీసుకునేవారు. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ లేదనమాట. మనుషులే మధ్యవర్తిగా ఉండి ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఇంటి పన్ను కడుతున్నావా, కొలాయి పన్ను కడుతున్నావా, వాటర్ పన్ను కడుతున్నావా, ఇలా అప్పుడు కూడా పన్నులు ఉండేవి. మీకు తెలుసా, పిల్లలకన్నా పన్నులు ఉండేవి. కాబట్టి చాలా విపరీతమైన పన్నులు ఆ భారాన్ని మనుషుల మీద మోపేవారు. ఆ మోపేటప్పుడు ఏం చేస్తారంటే మనుషులు మధ్యవర్తులుగా ఉండి ఏం చేసేవారంటే గవర్నమెంట్ వాళ్ళేమో 10 రూపాయలు అయితే వీడు 20 రూపాయలు కలెక్ట్ చేసేవాడు. ప్రజల దగ్గర వారిని ఇబ్బంది పెడుతూ మరి ఆ డబ్బు కలెక్ట్ చేసి వీళ్ళు డబ్బుండలు అయిపోయేవారు. ఎవరు? మధ్యవర్తులు. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసే సుంకరులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయారు. ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యవర్తులుగా ఉండేవారు. అప్పుడు ఆనాటి కాలంలో ఏం చేశారంటే ప్రజలు ఎవరైతే ఈ సుంకాన్ని వసూలు చేస్తున్నారో వాళ్ళని హీనంగా చూసేవారు. వీళ్ళకి నీతి లేదు, వీళ్ళకి నిజాయితీ లేదు, వీళ్ళు న్యాయబద్ధంగా నడుచుకోవట్లేదు, దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నారని వారిని హీనంగా, వారిని భక్తిపరులుగా వాళ్ళని లెక్కేసేవారు కాదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆనాటి సమాజంలో వేశ్యలు అంటే మీకు తెలుసు కదా, ఒక కుటుంబం కానీ భార్య భర్తని నియమ నిబంధనలు లేకుండా పాపం వారి పరిస్థితులు బాగోకో లేదంటే లోకం మీద కోరికలు ఎక్కువయ్యో మొత్తానికి వేశ్యవృత్తి చేసే వేశ్యలను అలాంటి వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు
అలాంటి వారు మీకంటే ముందు పరలోకానికి వెళ్తారు అని చెప్పిన ఈ మాటని కొంతమంది ఏతువదులు ఏమంటున్నారంటే, చూసారా మీ బైబిల్ ఎలాంటిదో, నీతిమంతులకి, మంచి వాళ్ళకి, పరిశుద్ధులకి పరలోకం కాకుండా ఎవరట పరలోకానికి ముందు వెళ్తారు? వేశ్యులు, సుంకరులు, సమరయులు వెళ్తారా? కాబట్టి మీ బైబిల్ ఎలాంటిది అని వాళ్ళు బైబిల్ విమర్శిస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా వాళ్ళు రాసుకొచ్చారు. నిజానికి బైబిల్ ఏం చెప్తుంది? నిజంగానే పరలోకానికి వేశ్యలు వెళ్ళిపోతారా? నిజంగానే తప్పుడుగా అన్యాయంగా ప్రజల దగ్గర వారి ధనాన్ని దోచుకునే మరి ట్యాక్స్ లేదా సుంకాన్ని వసూలు చేసేవారు వెళ్తారా? నీతి నియమాలు లేకుండా ఉండేవారు వెళ్తారా? వెళ్ళరా? బైబిల్ ఏం చెప్తుంది అంటేనండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించి ప్రతివాడును. కాబట్టి పరలోకానికి ఎవరు వెళ్ళరు అంటే అక్కడ రాయబడుతుంది, వ్యభిచారులు వెళ్ళరు, ఏమంటే అబద్ధాన్ని జరిగించేవారు వెళ్ళరు, విగ్రహార్థికులు వెళ్ళరు. అంటే మనం చూసినప్పుడు పరలోకానికి కొంతమంది వెళ్ళరని మనకి కొరింథీ పత్రిక కావచ్చు, ఎఫెసీయుల పత్రిక కావచ్చు, కొలస్సీలు కావచ్చు, బైబిల్ అంతా ఘోషిస్తుంది. వ్యభిచారులు వెళ్ళరు, దొంగలు వెళ్ళరు, అన్యాయస్తులు వెళ్ళరు అని చెప్తుంది. కానీ మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు యేసు ప్రభు అంటాడు, మీకంటే పరలోకానికి ఎవరు ముందు వెళ్తారంటేనండి, సుంకరులు వెళ్ళిపోతారు. ఆనాటి సమాజంలో సుంకరుల్ని చాలా హీనంగా చూసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలు అలాగ ఇబ్బంది పెట్టి సుంకాన్ని వసూలు చేసి రోమా సామ్రాజ్యానికి అందించేవారు, విపరీతమైన డబ్బులు కలెక్ట్ చేసేవారు. కాబట్టి అలాంటి వారిని హీనంగా చూస్తున్న వారిని యేసుప్రభు అంటున్నాడు, పరలోకానికి మీకంటే ముందు వాళ్ళు వెళ్తారు. వేశ్యల్ని చాలా చిన్న చూపు చూస్తారు, ఇప్పటికీ చూస్తాం వేశ్యవృత్తి చేసేవారిని. అలాంటి వేశ్యలు మీకంటే పరలోకానికి ముందు వాళ్ళు వెళ్తారని యేసుప్రభు చెప్పాడు. ఎలా వెళ్తారు వాళ్ళు అని మనం గమనించినప్పుడు అయితే బైబిల్ క్లియర్గా చెప్తుంది, వ్యభిచారం చేసేవాళ్ళు వెళ్ళరు అని ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఉంది. మన కొరింథీ పత్రికలో బైబిల్ అంతా చెప్తుంది పాపం చేసేవాళ్ళు వెళ్ళరని. కానీ ఇక్కడ ఎందుకు యేసుప్రభు అన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం ఇందాక చూసాం, దేవుడి యొక్క వాక్యం అందంట ఎవరైతే లక్ష్యమించుతారో వారు ఏమవుతారు? వారికి మేలు అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాలకు అర్థాలు ఏంటి అని మనం బైబిల్లోంచి ఈరోజు మనం ధ్యానిద్దాం. మీరు గమనించండి, క్రైస్తవ్యంలో అందరూ ఒకటే బైబిల్ పట్టుకుంటారు. ఏమండి, వేల డినామినేషన్లు, వేల శాఖలు వచ్చేసాయి. ప్రతి శాఖలో కూడా వారు ఒక ప్రత్యేకతను బోధిస్తుంటారు. ప్రతి ఒక్క శాఖకు కూడా ప్రత్యేకమైన నియమ నిబంధనల్లో ప్రత్యేకమైన కొన్ని కట్టుబాట్లు, కొన్ని డాక్టర్స్ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తారంటే వాటిని ఎక్కువగా వాళ్ళు వారి దగ్గరకు వచ్చే విశ్వాసులకు రుద్దుతుంటారు. ప్రతి డినామినేషన్లో కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళండి, ప్రతి శాఖల్లోనూ ప్రతి సిద్ధాంతాల్లోనూ గొప్పవారు, లేదంటే ఇది ఎస్టాబ్లిష్ అయ్యి బాగా అభివృద్ధి చెందింది అనుకున్న ప్రతి సంఘాల్లోని సంస్థల్లోని వాళ్ళు ఏం చెప్తారంటే, పరలోకానికి మన స్థితి తప్ప ఇంకెవరు వెళ్ళరు, మనమే నీతిమంతులమి, మనమే గొప్పవారిమి. కాబట్టి ఇంకా ఇతర డినామినేషన్లకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో మిక్స్ అవ్వద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ప్రేమించొద్దు. ఇలా చెప్పబట్టే ఒక చర్చోడు ఇంకో చర్చోడిని ప్రేమించుకోలేకపోతున్నాడు, ఒకరినొకరు పలకరించుకోలేకపోతున్నారు. ఈ పాస్టర్ ఆ పాస్టర్ని పలకరించలేకపోతున్నాడు. ఎందుకంటే ఇవి తెలియకుండానే సాతానుడు ప్రతి సంఘాల్లో ప్రతి సంస్థల్లో పెట్టేశాడు. మనమే పరలోకానికి వెళ్తాం, మనమే గొప్పవాళ్ళు, మనమే జ్ఞానవంతులు, దేవుడి రాజ్యం మందే, పలనోళ్ళు వెళ్ళరు అంటూ ఈ యొక్క విభేదాలు మనసుల్లో ఉండబట్టే ఎవరినెవరు కలుసుకోవట్లేదు. గర్వాలు అనేక రకాలు ఉన్నాయి. ఎలాంటి గర్వాలంటే డబ్బు ఉందని గర్వం, ధనం ఉందని కానీ, అందం ఉంది కానీ, చదువు ఉందని. కానీ మీకు తెలుసా, నేను మంచివాడిని, మేమే నీతిమంతులు అన్నది కూడా గర్వమే. అలాంటి గర్వానికి యేసుప్రభు ఉన్న కాలంలో వెళ్ళిపోయారు. మేమే నీతిమంతులమి, మేమే దేవుడి రాజ్యానికి వెళ్తాం, మీరు ఎవ్వరు వెళ్ళరు, అందరూ పాపులు అనే సిద్ధాంతాలకి ఆ రోజున్న సమాజంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, మీకంటే పరలోకానికి వేశ్యలు వెళ్తారు, సుంకరులు వెళ్తారని చెప్పాడు. ఈ మాట చెప్పడానికి అర్థం ఏంటంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకసారి బైబిల్ నుంచి ఆ మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు అద్భుతంగా ఉంటుంది. 9వ వచనం చూద్దాం. లూకా సువార్త, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులు తృణీకరించేవారు. మీరు గమనించండి, మీకు తెలుసు తెలీదు నాకు తెలీదు, మీరు కావాలంటే కొన్ని ఫెలోషిప్లకు వెళ్ళి చూడండి, కొన్ని శాఖలకు వెళ్ళి చూడండి. వాళ్ళ అంతర్గతం, వారి బోధ సారాంశం, వాళ్ళు మొత్తం అంతా వారి సారాంశం మీరు పిండితే వడకడితే చెప్పేది అదే వస్తుంది. అది ఎవరిని కావచ్చు అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద సంస్థలుగా మారినవి ఏదైనా మీరు చూడండి, ఏ శాఖ అయినా చూడండి, మనము తప్ప ఇంకొకరు పరలోకానికి వెళ్ళరు, మన శాఖ వెళ్తుందని చెప్తారండి. ఇది ఒక శాఖలో ఉన్నది కాదు ప్రాబ్లం, ఇది ఒక డినామినేషన్లో ఉన్న ప్రాబ్లం కాదు, మొత్తం అన్ని శాఖల్లో ఉంది.
ఒక ప్యాటర్న్లో రన్ అవుతున్న సంస్థలు కానీ వ్యవస్థలు కానీ కలిగి ఉన్న చర్చిలు కానీ లోతుల్లోకి వెళ్తే వారు ఏం చెప్తారంటే మనమే పరలోకానికి వెళ్తాం, మనం తప్ప ఇంకెవరు వెళ్ళరు, ఇంకో చర్చి వాళ్ళు కానీ ఇంకో డినామినేషన్ వెళ్ళరు అని వాళ్ళు చెప్తారు. ఈవెన్ ఇక్కడ శాస్త్రులు పరిశీలి కూడా ఏమంటున్నారంటే పరలోకానికి మనం వెళ్తాం, ప్రజలందరూ పాపలు. ఈవెన్ యేసుప్రభుని కూడా పాప అన్నారు వాళ్ళు. మీకు తెలిసి తెలీదా? దెయ్యం పెట్టినవాడు అన్నారు లేదండి, తాగుబోతున్నారు. ఎవరిని అంటే ఆఖరికి యేసుప్రభు వచ్చినా సరే ఈయన కలుపుకోరన్నమాట వీళ్ళు. ఎందుకంటే వారు ఆ రకమైన భావానికి లోనైపోయారు. తామే నీతిమంతులమైన తమ్మును తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించేవారుతో యేసుప్రభు వారితో చెప్పాడు. మీరు గమనించండి, ఆ ప్యాసేజ్ అంతా మీరు చెబితే ఇద్దరు వస్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఏమండి, ఇద్దరు ప్రార్థన కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఒక ఆయన తగ్గింపుతో ఉంటాడు, ఒక ఆయనతో గర్వంతో ఉంటాడు. నేను వారం 2 సార్లు ఉపవాస్తున్నాను. ఏమండి, నిజంగానండి ఈరోజు మనకు తెలియకుండానే అలాంటి గర్వానికి ఒకవేళ నువ్వు నేను కూడా వెళ్ళిపోతే ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి వెళ్ళాం. మనకంటే ఒకవేళ లోకంలో చెడ్డవారుగా ఉన్నవారే మారి పరలోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఉండిపోతాం. మీరు గమనించండి, ఎక్కువ ప్రమాదం ఎవరికి ఉంది చెప్పండి? విశ్వాసులకు ఉంటుందా, పాస్టర్ గారులకు ఉంటుందా? పాస్టర్ గారులకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కఠినమైన శిక్ష అని చెప్పాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఎలా మారిపోయారంటేనండి, జ్ఞానం ఉందని, తెలివి ఉందని, నీతి ఉందని, తమ గొప్పవారు అనే భావనలోకి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళని తృణీకరిస్తున్నారు, మిగిలిన వాళ్ళు కాదంటున్నారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ ఒక్క మనిషి 100 రూపాయలు పర్ఫెక్ట్ కాదు. 100 రూపాయలు ఏ చర్చ్ కూడా, ఏ డినామినేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవరైనా కావచ్చు, మన చర్చ్ అయినా సరే, మనమైనా కావచ్చు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదండి. 100 రూపాయలు దేవుడు చెప్పినట్టుగా ఏ సంఘము లేదు, ఏ శాఖ లేదు, ఏ చర్చు లేదు, ఏ వ్యక్తి లేడు, ఉండలేడు కూడా. మీకు ముందే చెప్పేస్తున్నా. అలాగే 100కు 100 రూపాయలు ఏ చర్చికైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ చర్చ్ అయినా, ఏ వ్యక్తి అయినా 100 రూపాయలు చెడ్డోడు కూడా కాదు. ఇవి మనం ఎప్పుడైతే అలాంటి విషయాల మనసు ఉందో అందరినీ ప్రేమించగలం, అందరితో కలిసి ఉండగలం, అందరికీ మనం ఏం అందించగలం. అలాగే మనం కూడా అర్థం చేసుకోగలం. ఏ చర్చి కూడా 100 రూపాయలు దేవుడికి వ్యతిరేకం కాదు. ఓకేనండి, ప్రతి చర్చిలో కూడా దేవుడి చిత్తాన్ని జరిగించే కొన్ని సిద్ధాంతాలు కానీ కొన్ని పద్ధతులు కానీ వాళ్ళు ఉంటాయి. 100 రూపాయలు ఏ చర్చు, ఏ డినామినేషన్, ఏ వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు, మంచివాడు కాదు. ఇవి బ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. 100% మంచి ఉంటే 50-50 ఉండొచ్చు మంచి, అలా కొంతమంది 90% మంచి ఉండొచ్చు, 10% రాంగ్ డాక్టర్లు ఉండొచ్చు. ఇక్కడ అలాంటి పరిస్థితి అయిపోయిందంటేనండి, మొత్తానికి తామే నీతులు మంతులు అనుకుంటూ తమ్ముడు తామే మెచ్చుకుంటూ ఇతరులు తృణీకరించే అలాంటి జాతి ఏర్పడిపోయింది. ఆ టైంలో యేసుప్రభు చెప్పడం మొదలుపెట్టాడు ఇద్దరు ప్రార్థన గురించి. ఇద్దరు దేవుడి దగ్గరికి వస్తున్నారు, ఇద్దరు వచ్చే విధానాలు మారిపోయి. చూడండి 14 వచనం చదువుదాం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, ఆ ముందు వచ్చిన ఆ సొంకరి, ఆ సమరేడు వచ్చాడు, గుండెలు బాదుకుంటున్నాడు. దేవుడు నిన్ను చూసే అధికారం నాకు లేదు. అవి చూశాడు దేవుడు. వీడు అంటున్నాడు, ప్రభువా నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను నీకు తెలుసా, నేను ఎంత కానుకిస్తున్నానో తెలుసా? దేవుడు తెలియదండి, నువ్వు కానుక ఎంత ఇస్తున్నావు తెలుసు తెలీదా? దేవుడు చెప్పాలి, మళ్ళీ తిరిగి నువ్వు దేవుడు చెప్పాలా? కాబట్టి మనం గమనించినప్పుడు వీడికంటే వీడు నీతిమంతుడిగా మారిపోయాడు. వీడికంటే వీడి ముందు పరలోకానికి వెళ్ళిపోతాడు. వీడికంటే వీడు బెస్ట్ క్యాండిడేట్ అయిపోయాడు. ఎందుకని? ఇలాంటి సందర్భాలు బైబిల్లో మనకి కనబడుతుంటాయి. 19వ అధ్యాయము 1 నుండి 9 వరకు మనం చదివితేనండి, అక్కడ ఆనాటి సమాజంలో చులకనగా చూడబడుతున్న సుంకర్ని మనం చూద్దాం. సుంకర్లు అంటే మీకు ముందే చెప్పాను, ట్యాక్స్ ఆఫీసర్లు. వాళ్ళు గవర్నమెంట్కి వీళ్ళకి మధ్యవర్తులు ఉండేవారు 2000 సంవత్సరాల కిందట. ఇప్పుడైతే మనకి అన్ని ఆన్లైన్ సిస్టమ్ అయ్యాయి, మన పన్ను అంతా కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా వెళ్తుంది. ఒకప్పుడైతే మనుషులు కలెక్ట్ చేసేవారు, అప్పుడు ఎక్కువ కలెక్ట్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి వీళ్ళు ధనవంతులుగా మారిపోయేవారు, మధ్యలో ఉండి, ప్రభుత్వానికి మధ్యలో ఉండి. అలాంటి ఒక సుంకరి మనకు కనబడతాడు ఇక్కడ. ఎవరు అంటే మనకు తెలుసు, జక్కయ్య గురించి. అండి, జక్కయ్య పరిస్థితి మనం గమనిస్తేనండి, అన్యాయంగా బాగానే సంపాదించి ఉంటాడు. ఏమండి, 5వ వచనం చదువుదాం. యేసు ఆ చోటుకి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటికి రావాల్సిందే. నిజానికి అతని అంతర్గతం, అతని మనసును దేవుడు చూసినప్పుడు లోకాన్ని కలిగించిన సృష్టికర్త, లోకాంతా కలిగించిన యేసుప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి రావాల్సి ఉందయ్యా అంటాడు. అతను శంకరే, కానీ మనం గమనించినప్పుడు యేసుప్రభు నిన్ను ఇంటికి రావాల్సింది అనగానే యేసుప్రభు ఏం బోధలు బోధించలేదు, నీ ఆస్తి పేదలకు ఇవ్వు, ఆ పక్కోడిని కనికరించు అని చెప్పలేదు. కానీ 9వ వచనంకి వెళ్ళేసరికి ఆయన చూస్తే ఆయన మొత్తం ఆయన ఆస్తిలో ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 4 పాలు ఇస్తాను, సగం పేదలకు ఇచ్చేస్తానని చెప్పాడు. మీరు గమనించండి, సగం పేదలకు ఇచ్చేస్తే ఇంకేముంటుంది? ఆ ఉన్న దాంట్లో కూడా ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఇస్తాడు?
అంటే మారు మనసు వచ్చింది లేదా, జీవితం మారిందా లేదా? నిజంగానండి సుంకరే, కానీ సుంకరి మారు మనసు పొందాడు. ఇప్పుడు ఎవరు ముందు వెళ్తారు చెప్పండి? తనకున్న ఆస్తి అంతా నాది కాదు, దేవుడిది, నేను న్యాయబద్ధంగా జీవించాలి, యేసుప్రభు అంతటి వాడు నా ఇంట్లోకి వస్తే అని మారు మనసు పొందినవాడు, మార్పు చెందినవాడు పరలోకానికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు? నిజంగా మన జీవితంలో మార్పు ఉందా? మన జీవితంలో నిజంగా మనం మారుతున్నామా? మన కార్యక్రమాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఒకవేళ మారినప్పుడు అండి మనం వెళ్ళమండి. మీరు గమనించండి, ఎవరిని కూడా మనం తృణీకరించడం వీల్లేదు. వాళ్ళు అబద్ధాలు ఆడవచ్చు, చర్చికి రేరంగా రాకపోవచ్చు, లేదంటే వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉండొచ్చు, కానీ చెప్పలేం. మనకంటే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్గా మారే అవకాశం ఉంది. మనకంటే అది అందరికీ నేను విలువ ఇస్తాం, విలువ ఇవ్వాలి కూడా. అది చాలా మన జీవితానికి మంచిది. ఇదేంటండి ఇలాంటి అనుకోవడం వీల్లేదు. వాడు నీకంటే ముందు పారిపోయే అవకాశం ఉంది, వాడు నీకంటే ముందు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలుసు తెలీదో అన్నీ తెలిసిన వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయండి. ఎక్కువ వాక్యాలు బోధించే వాళ్ళు ఎక్కువగా దాన్ని పాటించట్లేదు, అందుకే మీరు బోధకులు కావద్దని కూడా చెప్పాడు. కాబట్టి మనం గమనించినప్పుడు బైబిల్ మనం చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది శాస్త్రులు, పరిచయాలు వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, కానీ దేవుడిని, యేసుప్రభుని వ్యతిరేకించిన వాళ్ళు మొట్టమొదటి కేటగిరీ వాళ్ళే వస్తారు. ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? శాస్త్రులు, పరిచయలే. యేసుప్రభు శ్రమలు రావడం కారణం వాళ్ళే, యేసుప్రభుని సిలివేయడం కారణం ప్రధానులు వాళ్ళే. పిలాతు వదులుతానంటున్నాడు, హెరోదు వదులుతానంటున్నాడు యేసుప్రభుని, కానీ వీళ్ళు వదలట్లేదు. మీరు ఆలోచించండి. కాబట్టి మనం గమనించినప్పుడు ఎవరికైతే బాగా తెలుసు, ఎవరైతే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళే పడిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కానీ మనం గమనించినప్పుడు వీళ్ళు పాపులరా, దుర్మార్గులరా, వీళ్ళేం పరలోకానికి వెళ్తారు అనుకుంటాం, వాళ్ళేం మనకంటే ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, అలాంటి క్యాండిడేట్, ఇంకో క్యాండిడేట్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 17 చూద్దాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సత్యమే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. మీరు గమనించండి, ఆవిడెవరో మనకు తెలుసు. ఏ స్త్రీ ఆవిడ? సమర స్త్రీ కదా. సమస్త్రీ గురించి మనం మాట్లాడినప్పుడు మీ ఆయన చేశారంటే మా ఆయన లేడని చెప్పేది. అప్పుడు యేసుప్రభు అంటే సరేనమ్మా, మీకు ఆయన లేడు, ఇప్పుడున్నాడు మీ ఆయన కాదన్నారు. అంతకుముందు ఎంతమంది ఆయన అంటే ఆవిడకి 5 భర్తలు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారు, ఇప్పుడున్నాడు కాదంట, మొత్తం 6. ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు ఆ ఊర్లో కానీ, ఆ వీధిలో కానీ, అక్కడ కానీ నిజానికి వాల్యూ లేని పరిస్థితి ఆవిడది. కానీ మనం గమనించినప్పుడు అండి ఆవిడ ఆలోచనలు, ఆవిడ ఉద్దేశాలు ఎంత బాగున్నాయంటారండి, శాస్త్రుల పరిచయాల కంటే, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళ కంటే, దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క వాక్యాన్ని వల్లిస్తున్న ఆ రోజున్న పెద్దల కంటే ఈవిడ ఆలోచనలు, ఈవిడ ఉద్దేశాలు అద్భుతంగా ఉన్నాయండి. చూడండి, 19 చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఏంటి ఆవిడకి ఎవరని తెలిసిపోయింది? యేసుప్రభు మాట్లాడిన కొద్దిసేపట్లో నువ్వు ప్రవక్తవే. యేసుప్రభువుని గుర్తించింది ఆవిడ మాట్లాడిన కొద్దిసేపటికే. అంతేకాదు, ఆవిడ మాట్లాడుతుంది దేవుడిని ఎక్కడ ఆరాధించేవారు, ఎలాగ ఆరాధించేవారు, అన్ని విషయాలు ఆవిడ మాట్లాడుతుంది. నిజంగానండి మనం అనుకుంటుంటాం పలానా వాళ్ళు భక్తి లేదు, పలానా వాళ్ళు ఎలాగున్నారు అనుకుంటాం, కానీ ఎవరిని మనం చులకన చూడవలసిన పని లేదండి. ఎవరు ఎప్పుడు దేవుడి సన్నిధిలో మనకంటే ముందుగా భక్తిపరులుగా మారుతారో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అండి ఆవిడ ఎంత గొప్ప మార్పు చెందిందంటేనండి, చూడండి 39 చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట విని ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏంటి, ఊరంతటిని తీసుకొచ్చిందని ఉంటుంది అక్కడ. కొన్ని సందర్భాల్లో ఊర్లో అనేక మంది మారిపోయారు. ఎవరి మాట విని? నిజంగా ఎంతమందిని మార్చిందండి? ఈవిడ మారింది, అనేక మందిని మార్చింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు ముందుకి? అండి ఎవరు వెళ్తారు? ఆవిడ యేసుప్రభు ఎవరో గుర్తించింది. అన్ని సంవత్సరాలు ఉంటున్న అన్నదమ్ములు తమ్ముళ్ళు గుర్తించలేదు యేసుప్రభు ఎవరో, ఆ ఊరి వాళ్ళు గుర్తించలేదు, శాస్త్రుల పరిచయాలకు గుర్తించలేదు, పైగా ఆయనకు హాని చేశారు. కానీ ఇప్పుడు మాట్లాడిన కొద్దిసేపటికే ఆవిడ తన లోపాన్ని తను గుర్తించింది, తన పాపాన్ని తను గుర్తించింది, అంతేకాదు తను మార్పు చెందింది. కాబట్టి నిజంగా గమనించినప్పుడు అండి మనం ఎవరిని చులకనగా, ఏ చర్చిని, ఏ డినామినేషన్ ఎవరిని చూడడానికి వీలు లేదండి. మీకు తెలుసా, మీకు ముందే చెప్తున్నాను, ఏ చర్చిలో కూడా అందరూ పరలోకానికి ఏమి వెళ్ళిపోరు, అందరూ నరకానికి కూడా వెళ్ళిపోరు. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఏ డినామినేషన్లో కూడా అన్ని పొరపాట్లు ఉండవు, కొన్ని రైట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి. నిజంగా RCM వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, మరియమ్మను పూజిస్తారు, చాలా పెద్ద తప్పు. కానీ వాళ్ళు బైబిల్లో అనాథ పిల్లల్ని ఆశ్రయాలు కడతారు కదా, విధవరాలకి ఫంక్షన్లు ఇస్తారు, అనాథ పిల్లల్ని చేరదీస్తారు. ఆ పరిచయం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారా? ఏ డినామినేషన్, ఏ చర్చలు చేస్తున్నారా? చేయట్లేదు, కబుర్లు మాత్రం చెప్తారు కదా. కానీ బైబిల్ అది కూడా చేయాలని చెప్పింది.
దిక్కులేని పిల్లల్ని అనాథుల్ని ఆశ్రయించాలని అది ఆర్సీఎంలు చేస్తున్నారు. అందుకే దేవుడు దాన్ని విస్తరింపజేశాడేమో. ఎందుకంటే ఏదో ఒక మంచి ఉన్నప్పుడు ఆ మంచిని బట్టి దేవుడు వాళ్ళని బలపరుస్తాడు. సరిదిద్దుకోరా బాబు, నీలో ఈ మంచి ఉంది, అది ప్రపంచానికి ఉపయోగపడుతుందని. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ లోకంలో 100 పాళ్ళు ఎవరు పర్ఫెక్ట్ కాదండి. ఏ చర్చు ఎవరు కాదు, మనం కూడా కాదు, మనలో కూడా బోల్డ్ లోపాలు ఉంటాయి. కాబట్టి మనం గమనించినప్పుడు మేమే నీతిమంతులమి, మేమే గొప్పవారని భావన మన అందరూ ఉంటుందండి. ఇక్కడ కూర్చుని అందరికంటే నేనే బెస్ట్ కంటే కూడా ఉంటుంది. ఉండదా? నేనే బాగా ప్రార్థన చేస్తాను, ఉండదా? ఈవెన్ మన చిత్తులో కూడా మనకు కూడా ఉండొచ్చు, నేను ఇతని కంటే బెస్ట్, ప్రసాద్ గారి కంటే ఇతను బెస్ట్, ఇతని కంటే అతను బెస్ట్, అలా పోలికలు కూడా చేసుకుని ఉంటారు. అలా చేసుకోకూడదు. కానీ బైబిల్ మనం గమనించినప్పుడు తామే నీతిమంతులేమని ఇతరులు తృణీకరించే పరిస్థితి ప్రపంచం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం వారి జీవితానికి ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరో మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 21:28 నుండి 30 వరకు మనం చూద్దాం. అసలు ఈ విషయాలన్నీ కూడా యేసుప్రభు ఎందుకు చెప్పాడు చూడండి. 31లోని ఈ మాట చెప్పాడు ఆయన. ఏమని? మీకంటే ముందుగా శంకరులను వేశ్యులను పరలోకానికి వెళ్తారని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆల్రెడీ శిష్యులందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే పరలోకానికి నువ్వు ముందా నేను ముందా, పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా అక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప అని వాళ్ళు వాదనలు ఆడుకుంటున్నారంట. వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఈ కంప్లైంట్, ఈ యొక్క సమస్య పరిష్కార మార్గం ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మళ్ళా యేసుప్రభు తీసుకొచ్చారు. మేము ఎవరు గొప్ప అని ఇవన్నీ డిస్కషన్లు యేసుప్రభు తెలుసు. అరే మీరు ఎప్పుడే పరలోకానికి వెళ్ళలేదు, అప్పుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయిన వల్ల మళ్ళీ ఎవరు గొప్ప అని మీరు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఇది మీ పరిస్థితి అని. అప్పుడు చూద్దాం మనం 28 నుండి 30 వరకు. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు అన్నారు. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని అన్నాడట తండ్రితోని. ఇంకోటి ఏమని చేసినట్ట, నేను పోతాను అని చెప్పాడంట. నేను వెళ్తాను, పని చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా వింటానట. కానీ వాడు వెళ్ళలేదట. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? ఒకడు వెళ్ళని చెప్పాడు, నేను వెళ్ళయ్యా నీ మాట అన్నయ్యని చెప్పాడు వాళ్ళ నాన్నతోని. ఓకేనండి. ఒకడు అన్నాడు వెళ్తానని చెప్పాడు. కానీ విషయం ఏంటి తెలుసండి, వెళ్తానడేమి వెళ్ళలేదు, వెళ్ళనడేమి వెళ్ళాడు. ఇంతకీ దేవుడి మాట మేము వింటామండి, పాటిస్తామండి, నమ్మామండి అని ఎవరు చెప్పుకుంటారు? రెండో కేటగిరీ ఎవరు? మనమే కాదండి. అమ్మ దేవుడి కోసమే జీవితం అంటే ఇప్పుడు ఏమంటాం మనం? అంటాం, ఓకే అంటాం. అలాగే అన్నయ్య ఇక్కడికి వచ్చాం, బాప్తిని తీసుకుని వచ్చాము, అక్కడ అనేసే వచ్చాం. నేను వెనక్కి చూడను, ఇంకంతా ముందుకే చూస్తాను, కిందకు చూడను, అంతా పైకే చూస్తాను అంటాం. అన్నాం లేదా? మాట ఇచ్చాం లేదా? మీరు గమనించండి. అసలు దేవుడి మాట విన్నవాళ్ళు లేదంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలామంది లోకం ఉన్నారు. అలాంటి వాళ్ళు మారు మనసు పొంది మనకంటే ముందు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు మనకంటే నీతిమంతులుగా భక్తిపరులుగా మారే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ అంటున్నాడు 2 ఉన్నారు అన్నాడు. ఆ 2లో రెండో కేటగిరీ చర్చిలో ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. ఏంటి? దేవుడు నమ్ముకున్న వారికే వర్తిస్తుంది, ఇజ్రాయేలుకే వర్తిస్తుంది, అన్యులకు కాదు. మనం గమనించిన మొట్టమొదటి కేటగిరీ అన్యులండి వాళ్ళు. అందుకనే యేసుప్రభు అంటాడు, వాడు పోయిన ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మటి మనసు మార్చుకొని పోయిను. అతడు రెండో వాని వద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు అయ్యా పోతునని కానీ పోలేదు. ఈ ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం నెరవేర్చి అడిగారు. అప్పుడు ఎలా ఉన్నారు? ఫస్ట్ వాడే అన్నారు. ఎందుకు ఫస్ట్ వాడు ఎవడు, సెకండ్ వాడు ఎవడండి? మేము ఆల్రెడీ గొప్పవారు, మంచివారు, పరలోక సీటు మాది రిజర్వేషన్ అయిపోయి ఉంది, మేము నీతిమంతులు అనేవాళ్ళండి. రెండో కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే నేను నిజంగా దేవుడి మాట వినట్లేదు, నేను నిజంగా దేవుడి చిత్తానికి అనుకూలంగా లేను కానీ ఉండాలి అని మారు మనసు పొందేవాళ్ళండి. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు వారి జీవితాల్లో యేసు ప్రభుని ఎక్కువ గాయపరిచింది వాళ్ళేనండి. కానీ ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్నారో, ఎవరైతే సమాజంలో చిన్నచూపు చూపబడుతున్నారో, నీతిమంతులుగా లేరు అనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. చూడండి, అలాంటి ఇన్సిడెంట్స్ ఇంకోటి కూడా జరిగింది. లూకాసు వార్త 7:29 నుండి 30 వరకు మనం చూద్దాం. ప్రజలందరూ శంకరులను యోహాను బోధ విని ఆయన ఇచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను ఆయన చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుడు సంకల్పాన్ని నిరాకరించారు. ఎవరు నిరాకరించారండి? ప్రతి తరాల్లోనూ ప్రతి యుగాల్లో జరుగుతుంది ఇదే పెద్ద పొరపాటు అండి. మేము గొప్ప వాళ్ళమి, మేము నీతిమంతులమి, మేము బైబిల్ బాగా తెలిసిన వాళ్ళమి, లేదంటే బాగా పరిశుద్ధి మాకే ఉంది, మేమే వెళ్తాం అనుకున్న అందరూ పోతారండి. చాలా పెద్ద ప్రమాదం. ఇక్కడ ఎవరు పోయారు? ఇక్కడ శంకరులు. నిజమేరా బాబు మేము తప్పు చేస్తున్నాం, నిజంగా మేము అన్యాయంగా బతుకుతున్నాం, దేవుడు చెప్పినట్టుగా లేవు అంటే సామాన్య ప్రజలు మారారంట. కానీ
దేవుడి యొక్క ఉద్దేశాన్ని కాదన్నారట. ఎవరు కాదన్నారు? పరిచయం చేసేవాళ్ళండి. వారు దేవుడి యొక్క సన్నిధిలో పరిచయం చేసే వాళ్ళకు పక్కకి వెళ్ళిపోయారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు పక్కకి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? దేవుడి చిత్తానికి అనుకూలంగా సామాన్యులు వెళ్ళిపోయారు. కాబట్టి మన జీవితాల్లో మనం గమనించినప్పుడు నిజంగానే మన పరిస్థితి ఎలాగ ఉందో మనం గమనించుకోవాలి. అందుకని బైబిల్లో ఉందండి, గర్వాంధుడై అని రాయబడింది. గర్వం అనేది మనిషిని అంధత్వాన్ని తీసుకెళ్ళిపోద్ది. అదే గర్వం ఏదైనా కావచ్చు. నీవే నీతిమంతులవి అనేది కూడా గర్వమే. నేనే అందరికంటే మంచోడిని అనేది కూడా గర్వమే. మీకు అర్థమవుతుందా? గర్వం అంటే మనం దేటో అనుకుని ఉంటాం. నేను అందరికంటే మంచివాడిని అండి, నేను తప్ప ప్రపంచం ఎవడో మంచివాడు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు లేరండి. ఎప్పుడు చూసినా ఎదుటి లోపాలే కనబడుతుంటాయి. అలాంటి ఫీలింగ్లు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం కనబడుతుందంటే అందరిలో లోపాలు చూస్తారు. వాళ్ళు మంచిని చూడలేరు, ఎందుకంటే చూసే కన్నులు వాళ్ళకు ఉండవు. మంచిగా ఎవరు చూసినా వాళ్ళకి లోపల కనబడతాయి. ఈవెన్ యేసు ప్రభువుని తీసుకొచ్చినా సరే లోపాలు చూపించగలరు వాళ్ళు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే తమను తామే నీతిమంతులుగా ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారో, ఎవరైతే అలాగ ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఆ స్థాయికి వెళ్ళిపోతారో అందరూ కూడా లోపం ఉన్నట్టుగా కనబడుతుంటారు. ఆఖరికి యేసు ప్రభుని కావచ్చు, యేసు ప్రభు చేసిన కార్యాలు కావచ్చు, వాళ్ళకి ఎలా కనబడ్డానంటేనండి వాళ్ళకి లోపం ఉన్నట్టు కనబడ్డాయి. యేసు ప్రభుని దూషించారు. యేసు ప్రభుని ఎప్పుడు తప్పు పట్టుకోవాలని చూసేవారు. యేసు ప్రభుని పాపి అన్నారు, యేసు ప్రభుని దొంగ అన్నారు, యేసు ప్రభు తాగుబోతు అన్నారు, తిండిపోతు అన్నారు, తిరిగిపోతు అన్నారు. ఎవరిని? యేసు ప్రభుని. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి శాస్త్రులు పరిచయాలు వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే చూడండి 21:31 మత్తయి సువార్త. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుడి రాజ్యాల్లోకి ప్రవేశిస్తారు. ఎందుకని? వాళ్ళు దేవుడిని నమ్మక ముందు వేశ్యలుగా ఉన్నారు, కానీ మార్పు చెందారు. వాళ్ళ జీవితాల్లో మార్పు కనబడుతుంది. ఒక సుంకరి మారాడు, వాడి జీవితంలో మార్పు కనబడింది. కాబట్టి మారు మనసు లేకుండా నిజంగానే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మారు మనసుకి సిద్ధంగా ఉండాలండి. ఎప్పుడు కూడా నిజంగా మన లోపాన్ని మన దేవుడితో యేసుప్రభుని పక్కన పెట్టుకుంటే మనకు అర్థమవుద్ది. మనలో ఎన్ని లోపాలని ఆయన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది తప్ప మనుషులు చూసినప్పుడు, లేదంటే పక్క చర్చలు చూసినప్పుడు, లేదంటే వాళ్ళు చూసినప్పుడు, వీళ్ళు చూసినప్పుడు మనకు అర్థం కాదు. మన లోపాలు మనకు అర్థం కావు. ఎందుకని? మనకు 10 లోపాలంటే పక్కోడికి 100 లోపాలు ఉంటాయి. ఆయన చూస్తే మనకేం అర్థమవుద్ది మన లోపాలు? కాబట్టి ఈ లోకం ఇలాంటి పరిస్థితిలో ఉంది. అందుకని యేసుప్రభు అంటాడు మీకంటే ముందుగా వాళ్ళు వెళ్తారు అంటాడు. చూడండి సామెతలు 30:12 చదువుకుందాం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని ఏంటి ఏమంటున్నాడు? తమ దృష్టికి తాము శుద్ధులేమని వాళ్ళు అనుకుంటారట, కానీ నిజానికి వాళ్ళు మాలిన్యం ఉంది అంటున్నాడు. నిజంగానండి యేసుప్రభు వారు బైబిల్లో ఆయనున్న సమయాల్లో ఎక్కువ గద్దించింది ఎవరిని చెప్తారా? ఎవరిని ఎక్కువ గద్దించాడు? వ్యభిచారం చేసేవాళ్ళనా, దొంగతనం చేసేవాళ్ళనా, వడ్డీలు ఎక్కువ తీసుకున్న వారినా? వాళ్ళని గద్దించాడు, వాళ్ళని తప్పు అన్నాడు. కానీ అంతకంటే ఎక్కువగా ఎవరిని గద్దించాడంటే శాస్త్రుల్ని పరిశీలన. ఎవరినండి? శాస్త్రుల్ని పరిశీలన గద్దించాడండి. వారిని గద్దించాడు. మేము మోసే శిష్యులమి, మేము మోసే ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, మా దగ్గర బైబిల్ ఉంది, మాకు అది తెలుసు, మాకు ఇది తెలుసు ఏమండి అన్ని వాళ్ళకి గద్దించాడు. కాబట్టి ప్రమాదం ఎవరికి కొంచెం ఉందన్నమాట. ప్రమాదం ఖచ్చితంగా అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంది. మేము గొప్ప వాళ్ళు నీతిమంతులు అనుకునే వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంది. అందుకని పౌలు గారు అంటారు, తాను నిల్చున్నాను తలిచే ప్రతివాడు కూడా పడిపోకుండా చూసుకో. కాబట్టి చెప్పండి, ఈ లోకంలో మనం ఎవరిని కూడా చిన్నచూపు చూసే అవకాశం లేదండి. అలా చాలామంది కనబడుతుంటారండి. వాక్యం చెప్పేవాళ్ళు ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు ఉన్నవాళ్ళు ఉన్నారండి, బోల్డ్ మంది ఉన్నారు. సామాన్యంగా అక్కడ కూర్చొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మనసులు చాలా బాగుంటాయి. అనుకుంటుంటాం ఈ పాస్టర్ గారు నెంబర్ 1 అనుకుంటుంటాం. అలా కావదు, నువ్వు అనుకుంటావు నెంబర్ 1 కనబడతారు బయటికి, కానీ లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి. నిజానికి దేవుడి దృష్టిలో మనం నీతిమంతులుగా దేవుడి చిత్తంలో మనం ఉండాలి. కాబట్టి గర్వం అనేది మనిషిని నాశనం చేస్తుంది, మనకు అంధత్వాన్ని కలిగిస్తుంది. అది ఏ గర్వమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మన జీవితంలో అలా ఉండకూడదు. కాబట్టి దేవుడి యొక్క చిత్తానికి అనుకూలమైన పాత్రలుగా మనం ఉండాలి. నిజంగానే ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్నో వేల శాఖలుగా మారిపోయి ఒకరినొకరు కాదనుకునే విధంగా మారిపోయి, కానీ ప్రతి చర్చిలో కూడా పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ప్రతి డినామినేషన్లో కూడా పరలోకానికి వెళ్ళేవారు ఉంటారు, ప్రతి చర్చిలో ప్రతి డినామినేషన్లో నరకానికి కూడా వెళ్ళేవారు కూడా పుష్కలంగా ఉంటారు. కాబట్టి మనం నిజంగానే దేవుడి రాజ్యానికి వెళ్ళేవారుగా మనం ఉండాలి, అలా ఉండేవారుగా జీవిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, మనుషులు తాము గర్వాంతులుగా మారిపోయారు. ఎన్నో రకాలైన గర్వాలు మనుషుల్లో చోటు చేసుకుంటుండగా మేమే నీతిమంతులమి అని ఇతరులు తృణీకరించే భయంకరమైన నైజం కూడా గర్వమని మనుషులు గమనించలేకపోతున్నారు. మేమే మంచివారమి అని ఇతరులను కాదనే పరిస్థితి కూడా గర్వమని మీ యొక్క వాక్యం చెబుతుంది. అందువల్ల ఎంత ఆత్మీయ గుడ్డివారిగా మారిపోయారో తండ్రి, మీ కుమారుడిని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఆయనకు వచ్చిన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులకు అన్నిటికీ కారణం తండ్రి తాము నీతిమంతులు అన్న గర్వానికి వెళ్ళడమే అని మేము చూసాం. వారి భయంకరమైన అంధత్వానికి, నాశనానికి వారు వెళ్ళిపోయారు. సహాయం చేయండి దేవా. అలాంటి అంధత్వంలో మేము ఉండకుండా, అలాంటి గర్వపు ఆలోచనలు మేము ఉండకుండా ప్రతి ఒక్కరిని మీ యొక్క కళ్ళతో తండ్రి దేవ ప్రేమించగలిగి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకోగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.